కరువు భత్యంతో కలిపి కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, అందరికీ 2 సంవత్సరాల వెయిటేజ్ బెనిఫిట్స్ను అమలు చేయాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీకే పెన్షన్ ఇవ్వాలని, రైల్వేలో ప్రయాణ రాయితీ కల్పించాలని ఏపీఆర్పీఏ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమం వృద్ధులకు సంబంధించినటువంటిది. ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యి కనీస సౌకర్యాలు లేకుండా అనేక మంది అనేక ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఇచ్చినటువంటి అనేక హక్కుల్ని, అనేక రాయితీల్ని క్రమక్రమంగా కత్తిరించి వేస్తూ ఉంది. పెన్షన్ అనేటువంటిది మా దయాదాక్షిణ్యం అనేటువంటి మాటలు చెప్తూ ఉన్నటువంటిది చాలా తప్పు, సరైనటువంటిది కాదు. సుప్రీంకోర్టే జీవించే హక్కు ఏ విధంగా ఉందో పెన్షన్ హక్కు ఆ విధంగా ఉందని గతంలో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును అనుసరించి ఒక ఉద్యోగస్తుడు తాను రిటైర్ అయ్యేటువంటి సందర్భంలో ఎంత జీతం తీసుకుంటారో అందులో సగం జీతము, ఆ జీతంలో పాటు డిఏ కలిపి ఇవ్వాలనేటువంటి ఒక కోర్టు తీర్పు ఉంది. ఆ తీర్పును అమలు జరపడంలో ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు విఫలమైపోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పెన్షన్దారులకి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. మొదటిగా చెప్పుకోవడానికి బాధాకరంగా ఉంది. సిగ్గుచేటైన అంశం ఏంటంటే 1వ తేదీ పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఒక సామాన్యమైన విషయాన్ని కూడా మేము డిమాండ్గా పెట్టుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు పెన్షన్